నైట్ 1 గంట అవుతుంది. చెప్పడానికి సిగ్గేస్తుందిరా నీ అమ్మ జీవితం. నా నోటితో చెప్పాలా? సిగ్గులేకని చెప్తున్నాను. అరే ఏంట్రా ఇది? ఎవరికి కావాల్సిందని ఆడ వేసుకొని పోవచ్చు. రెడీగా ఉన్నారు అక్కడ, మీకు కనిపిస్తూ ఉంటారు. డైరెక్ట్గా వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీస్తే మాకు కొద్ది పగిలిపోద్ది. మామూలుగా ఉండదు ఇక్కడ. బాడీ మసాజ్కి అయితే 50 రింగీస్ అలా చార్జ్ చేస్తున్నారు. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అసలే మ్యాటర్ అడిగితే వెళ్ళు మావా వెళ్ళు. బా ఏం చిల్ అవుతున్నారు ముసలోళ్ళు. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి మలేషియాలో ఉన్నాను. మలేషియాలో బుకుత్ బింగ్తాంగ్ అనే ఏరియాలో ఉన్నాను. జలన్ అలోర్ అని చెప్పి లాస్ట్ వీడియో చూసే ఉంటారు. ఫుల్గా ఫుడ్ స్ట్రీట్ అది. అందాలు చందాలు మామూలుగా లేవు, లోపల చాలా బాగున్నాయి. ఇప్పుడు దాని పక్కనే కొంచెం ముందుకెళ్తే అసలు సినిమా స్టార్ట్ అయిపోద్ది భయ్యా. మామూలుగా ఉండదు. మసాజులు, పార్లర్లు, రచ్చలు, రంబలాలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీకు మసాజులు ఎంత ఉన్నాయి, హ్యాపీ ఎండింగ్లు ఎంత ఉన్నాయి, అన్నీ మొహమాటం ఉండదు మన దగ్గర. మొహమాటం లేకుండా చెప్పేది. ఎందుకంటే నేను ఒక ట్రావెలర్కి ఒక అద్భుతమైన దేవాలయాలు చూపిస్తాను, సాని కొంపలు కూడా చూపించగలను. అది ఎందుకంటే మీరు ఒక దేశం వచ్చారంటే ఆ దేశంలో ఉన్న విషయాలు మీకు తెలియాలి. ఏదో వెళ్ళాను 4 గుళ్ళు చూపించేసి వచ్చేస్తే కాదు, అక్కడ ఏం జరుగుద్ది అనేది కూడా మీకు తెలియాలి. కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అక్కడికి వెళ్ళి హ్యాపీ ఎండింగ్ కాస్ట్లు ఎంత, మసాజ్ కాస్ట్లు ఎంత అన్నీ పూర్తిగా తెలుసుకుందాం. ఇది ఎందుకంటే ఓపెన్గా జరిగేది, అదేదో పకడ్బందీగా జరిగేది కాదు. కాబట్టి ఓపెన్గానే తెలుసుకుందాము. నాకు ఎటువంటి మొహమాటం లేదు. మీకు కూడా క్లియర్గా ఓపెన్గా మొత్తం చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి, అదిరిపోద్ది. కొంచెం అమ్మాయిలు ఉంటే స్కిప్ చేయండి. కొంచెం కంటెంట్ వల్గర్గా ఉండొచ్చు, కానీ పనికొచ్చే విషయమే. మన అందరికీ తెలియాలి. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటుందని విషయాలు మీకు అందరికీ తెలియజెప్పడమే నా బాధ్యత, నేను ఒక ట్రావెలర్గా. ఓకేనా? ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే లెట్స్ గో. మీరు లాస్ట్ వీడియో చూసుంటే తెలుస్తుంది. ఇదంతా జలన్ అలోరా స్ట్రీట్ ఫుడ్ రోడ్. మొత్తం స్ట్రీట్ ఫుడ్తో పాటు చాలా ఉన్నాయి. మొత్తం ఎక్స్ప్లోర్ చేసాం. అక్కడి నుంచి కనుక మీరు ఇలా లెఫ్ట్కి తిరిగితే అసలైన ఘట్టం వచ్చేసింది ఇప్పుడే. ఇదిగోండి, ఎదురుగా చూడండి. స్పాలు, మసాజులు అన్నీ ఈ రోడ్లలోనే ఉంటాయి. ఇక్కడి నుంచి మొదలు పెడితే ఎక్కడి వరకు ఉంటుంది, చివరి వరకు ఉంటుంది. ఒక రేంజ్లో ఉంటుంది అబ్బా. ఎక్స్ప్లోర్ చేయకూడదు, ఏం లేదు. మనల్ని ఒంగోబెట్టి కొట్టేస్తారు వీడియో తీసామంటే. ఇదిగోండి, ఇక్కడి నుంచి మొదలుకుంటే బయట చూసారా పేపర్స్ పట్టుకొని ఉన్నారు. మొత్తం పబ్స్, ఎంజాయ్మెంట్ మామూలుగా ఉండదు ఈ ఏరియా మొత్తం. ఇదిగోండి పబ్స్. లోపల సాంగ్స్ కూడా జరుగుతుంది చూడండి, లైవ్ మ్యూజిక్ జరుగుతుంది. ఓ, ఒక రేంజ్లో ఉంది కదా లోపల. అటువైపు ఇటువైపు మొత్తం అదే ఈ ఏరియాలో. ది విస్కీ బార్ అంట, రాక్ బాటమ్ అంట, కిచెన్ అండ్ బార్. అబ్బా, ఎక్కడ లేని అందాలన్నీ ఎక్కడే ఉన్నాయిరా బాబు. ఏమిరా ఇది, అసలు పిచ్చి ఎక్కిపోతుంది. ఈరోజు సాటర్డే అయితే మామూలుగా ఉండదు. అయితే ఇక్కడ ఇదంతా శంకత్ రోడ్ అంట. ఆ పక్కనేమో మనం ఫుడ్ స్ట్రీట్ అన్నీ ఎక్స్ప్లోర్ చేసాం కదా. ఈ ఏరియాలో మొత్తం పబ్సే ఉంటాయి. మీరు మంచిగా చిల్ అవ్వడానికి మంచి ప్లేస్ ఇది. నాకు తెలిసింది ఏంటంటే లోపలికి వెళ్తే మీకు కంపెనీ కావాలంటే పాపలు అయితే వస్తారంట. అదైతే నాకు తెలిసిన విషయం. ఎవరికి కావాల్సిందని ఆడ వేసుకొని పోవచ్చు. రెడీగా ఉన్నారు అక్కడ, మీకు కనిపిస్తూ ఉంటారు. డైరెక్ట్గా వెళ్ళి దగ్గరికి వెళ్ళి తీస్తే మాకు కొద్ది పగిలిపోద్ది. మామూలుగా ఉండదు ఇక్కడ. దూరం నుంచే తీస్తున్నా కొంచెం చూడండి. అది మ్యాటర్ ఇక్కడ. మీరందరూ ఎంతగా ఆశగా ఎదురు చూస్తున్న సమయం వచ్చేసింది. ఇదే బెస్ట్ ఫ్రెండ్ అంట, మసాజ్ పార్లర్స్. వెళ్ళి లోపలికి వెళ్ళి కాస్ట్లు కూడా కనుక్కుందాం ఒకసారి. మామూలుగా ఉండదు, మొత్తం తెలుసుకుందాం. ఈ ఏరియా మొత్తం మసాజ్ పార్లర్లే. మీరు ఎక్కడ కావాలని అక్కడ దూరిపోవచ్చు. ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. అసలే సాటర్డే నైట్ మామూలుగా ఉండదు. రచ్చ రంబోలని అటు చూపించకూడదు, ఇటు చూపిస్తాను. అందుకే చూడండి ఎంతమంది ఉన్నారు. అన్నీ ఉన్నాయి, హ్యాపీ అవి కూడా ఉన్నాయిరా బాబు. మామూలుగా లేదు. ఇన్ఫర్మేషన్ తర్వాత చెప్తాను, చూస్తూ ఉండండి.
ఈ స్ట్రీట్ అంతా చాలా డేంజర్ భయ్యా. కెమెరా ఎత్తారంటే ఖచ్చితంగా తిడతారు. కెమెరా ఎత్తుతుంటే తీరా బాబుని తిట్టేస్తున్నారు. కనీసం 7-8 మందిని అడిగాను కనీసం ఫుట్ మసాజ్ అయినా వీడియో తీసుకుంటా అని చెప్పి ఎవరు ఒప్పుకోవట్లా. చివరికి ఒకరైతే ఒప్పుకున్నారు, ఎక్స్ట్రా డబ్బులు ఇస్తా అంటే ఒప్పుకున్నారు. ఏం చేస్తాం, మీకు చూపించడం కోసం ఎక్స్ట్రా డబ్బులు ఇచ్చాను సరే చూపిద్దా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోతున్నా. మొత్తం చూపించేస్తా చూడండి. ఫుట్ మసాజ్ అయితే 30 మినిట్స్కి 30 రింగెట్స్ అంట, 45 మినిట్స్కి అయితే 45 రింగెట్స్, బాడీ మసాజ్కి అయితే 50 రింగెట్స్ అలా ఛార్జ్ చేస్తున్నారు. అంటే ఏదైనా కాస్ట్లో అనేది కొంచెం కొంచెం వేరియేషన్ ఉంటాయి మనం ముందుకెళ్ళే కొద్దీ, దాన్ని బట్టి మీరు చూసుకొని మాట్లాడుకోవడమే. ఇప్పుడైతే మనం మలేషియాలో ఫుట్ మసాజ్ చేయించుకోవడానికి అయితే వచ్చేసాం. అదిగో ఈ పాప రెడీ అవుతుంది మనకు ఫుట్ మసాజ్ చేయడానికి అయితే. చూద్దాం ఎలా చేస్తుందో చూద్దాం. ఫస్ట్ అయితే మొత్తం లెగ్స్ అయితే వాష్ చేసింది, తర్వాత ఏదో క్రీమ్ తీసుకొచ్చి మొత్తం రుద్దేస్తుంది. కొంచెంసేపు అయితే ఫేస్ చూపించొద్దంది. సర్లే ఉన్న కొద్దీ చూపిస్తుందిలే తర్వాత. ఫస్ట్ అయితే కొంచెం సిగ్గుపడుతున్నట్టుంది, తర్వాత చూద్దాం. But I'm so frustrated. Hello to my loneliness. I guess that ignorance is bliss. Take me back to before I knew. Rewind, take it out of cue. Innocence can be a young man's game. Signed up for the hall of shame. I wish I knew how much I missed. వీళ్ళ దగ్గర అయితే కాస్ట్లు ఎలా ఉన్నాయి, ఇందాక మనం చూసిన దగ్గర అంటే 30 మినిట్స్కి 30 రింగెట్స్ ఉంది, వీళ్ళ దగ్గర 35 రింగెట్స్ ఉంది. అంటే కొంచెం వేరియేషన్ ఉంటుంది, ఒక్కొక్క చోట ఒకలా ఉంటుంది. పర్లేదు అబ్బాయి, వీళ్ళైతే బాగానే చేస్తున్నారు. ఇదిగోండి మొత్తం కాస్ట్లు అయితే ఇక్కడ మెన్షన్ చేశాను. బాడీ మసాజ్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇది కొంచెం అఫీషియల్. మన కుర్రాళ్ళకి కావాల్సిన పత్తి వ్యాపారాలు వీళ్ళ దగ్గర ఉండవు. కొంచెం బయటికి వెళ్ళి అటువైపు వెళ్ళాలి, అక్కడికి కూడా వెళ్ళి మొత్తం చూసేద్దాము. ఇక్కడితో అయితే మనకి పాప అయితే బాగానే చేసింది. కొంచెం డబ్బులు ఇచ్చేసి కొంచెం టిప్ ఇచ్చేసి అయితే మనం ఎక్కడి నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. ఈ ఏరియా మొత్తం అవే, మామూలుగా లేదు వ్యాపారం అంతా. ఇదిగోండి ఈ పక్క అంతా మసాజులు కొంచెం ముందుకెళ్ళారంటే పత్తి వ్యాపారం స్టార్ట్ అయిపోతుంది. ఏం అడుగుతున్నారు ఇంకా మనకు మొహమాటం ఎందుకు చెప్పడానికి, కానీ 200 రింగేట్స్, 300 రింగేట్స్, 400, 500 అడుగుతున్నారు. అది మ్యాటర్. ఏది హ్యాపీ ఎండింగ్ కోసం అయితే ఇక్కడి నుంచి మొదలయ్యి అదిగా చివరి వరకు ఉన్నది, అక్కడ వరకు ఉంది. కొంచెం మీరు ముందుకెళ్ళే కొద్దీ అదిరిపోయే పాపలు బయటకు వస్తూ ఉంటారు. హ్యాపీ ఎండింగ్ కావాలా బాబు, ఏం కావాలి, చన్మిచ్చా వన్మిచ్చా జాయిన్ దుమ్ దీంకా కుషా అంటారు. అది మీ ఇష్టం భయ్య, అక్కడ మాట్లాడుకునే దాన్ని బట్టి ఉంటుంది రేట్లు అనేది. మినిమం 200, 300 రింగెట్స్ నుంచి స్టార్టింగ్ ఉంది అక్కడ. లోపలికి వెళ్తే వ్యాపారం అది. మీకైతే కుర్రాళ్ళు వేడి మీద ఉంటారు కాబట్టి తెలుసుకోవడం కోసం నేను వెళ్ళాను, కెలికేసాను, అడిగేసాను, వచ్చేసాను. అక్కడికి వెళ్ళి వీడియో తీస్తే ఉంగబెట్టి కొట్టేస్తారు, అందుకే దూరంగా వచ్చి వీడియో చేస్తున్నాను. స్ట్రీట్ అంతా ఇదే, అది మ్యాటర్. ఇదిగోండి బుకిత్ బింతాంగ్లో జలన్ అలోర్ స్ట్రీట్ ఎదురుగా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోద్ది. ఇక్కడి నుంచి మొత్తం అదే. ఇలా రోడ్డు అంతా ఎంజాయ్ చేస్తూ డ్యాన్సులు వేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. మామూలుగా ఉండదు ఏరియా, మరి అలా ఉంటుంది. ఇదిగోండి మ్యూజిక్, ఏ ఆంటీ వేస్తుంది. బాబాయ్ రెచ్చిపోతున్నాడుగా. బాబాయ్ ఫ్లవర్ ఇటు బాబాయ్, చూసుకుందాం తర్వాత. బా ఏం చిల్ అవుతున్నారు ముసలోళ్ళు. ఇదంతా ప్రీమియం మసాజ్ పార్లర్. అది కీ చైన్ ఏదైనా 15 రింగెట్స్ అంట, బ్రాస్లైట్ అయినా 15 రింగెట్సే. బాగున్నాయి కదా. బాబాయ్ ఇక్కడ పెయింటింగ్లు వేస్తున్నాడు, అది అందులో ఫోన్లో చూస్తున్నాడు, వేసేస్తున్నాడు కూర్చొని అలాగా. ఓ గ్రేట్ బ్రో. ఇక్కడ అమ్మాయిలు ఎంత 1 పీస్ 10 రింగెట్స్ అంట. డైమండ్ టీత్లు, టాటూలు, టెంపరీ టాటూలు అన్నీ ఉన్నాయి ఇక్కడ.
అరే మామ సింగిల్ గా తిరక్కండి రా, వీళ్ళు చూడండి రా ఎలా తిరుగుతున్నారు. మేము ఉన్నాం కెమెరాలు పట్టుకొని తిరుగుతున్నాం వాళ్ళని చూసుకుంటూ. బ్రో ఎవడికి నచ్చినోడు నచ్చిందని వేసుకొని పోతున్నాడు బ్రో. ఏమున్నావే బాబు, నా ఓటు దీనికే. లేదు నా ఓటు దీనికి, దానికి కుదరదు, దీనికే నా ఓటు. దిరా స్ట్రీట్ అంటే ఇలా ఉండాలి మచ్చా. మా జీవితం ఒక్కసారైనా మన విజయవాడని ఈ రేంజ్లో చూసి చచ్చిపోవాలరా బాబు. అరే అరే రోడ్ల మీద అలా పరిగెడతారేంట్రా బాబు. నా ఓటు దీనికి, దానికి కాదు, ఇదే బాగుంది. టైం ఎంత అయింది అనుకున్నారు? ఇప్పుడు అర్ధరాత్రి 1 గంట. అసలు చూడండి 1 గంట అయినట్టుందా, ఏదో 7, 8 అయినట్టుంది. ఆ జనాలు ఏంటి, ఆ హడావిడి ఏంటి. ఇక్కడ బుకిత్ బింతాంగ్ ఏరియా మొత్తం 24 అవర్స్ మీకు మసాజ్లు కానీ అన్నీ ఓపెన్లోనే ఉంటాయంట. 24 అవర్స్ ఓపెన్. అది మరి మ్యాటర్, అందుకని చెప్పి ఇంత హడావిడిగా ఉంటుంది ఏరియా అంతా. చిలక గోరింగలు. ఇంకా ఈ టైంలో మనకు ఫుడ్డా? ఇదిగోండి ఎదురుగా మెక్డానల్డ్స్ దేవుడు ఉన్నాడు, లోపలికి వెళ్ళి తినేసి వచ్చా. అబ్బా చూడండి ఎంత హడావిడి ఉందో. నైట్ కూడా, నైట్ 1 గంటకి ఇదంతా. మళ్ళీ ఇంకెక్కడి నుంచి అయితే మనం క్యాబ్ అయితే బుక్ చేసుకొని మన రూమ్కి అయితే పోదాం. చూసారుగా వీడియో, మీకైతే బాగా నచ్చింది అనుకుంటున్నాను. మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మొత్తం ఇచ్చేసాను మీకు, మామూలుగా లేదు. అరే నేనే కొంపలో దూరలేదురా బాబు, మీకు చెప్పడం కోసమే కొంచెం తెలుసుకున్నాను. వెళ్ళి ఫుట్ మసాజ్ మాత్రం చేయించుకున్నా భయ్యా. బాడీ మసాజ్, బంచిక్లు, ఆ శాండ్విచ్ మసాజ్లు అన్నీ తెలుసుకున్నా అంతే. మీకు మొహమాటం లేకుండా చెప్తున్నా. ఆల్రెడీ ఫుట్ మసాజ్ అయితే మీరు చూసారు, కాస్ట్ కూడా చూపించాను. కొంచెం ముందుకెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటంటే పాపల దగ్గరికి వచ్చి మసాజ్ అంటున్నారు. ఏంట్రా మసాజ్ అక్కడ ఉంది ఇక్కడ ఉంది కదంటే, అక్కడది వేరు ఇక్కడది వేరు. అక్కడ అఫీషియల్గా ఉంది, కొంచెం ముందుకెళ్తే అన్అఫీషియల్గా ఉంది. ఏంటంటే బాడీ టు బాడీ మసాజ్. అరే చెప్పడానికి సిగ్గేస్తుందిరా నీ అమ్మ జీవితం. నా నోటితో చెప్పాలా, సిగ్గులేకని చెప్తున్నాను. ఒక ట్రావెలర్ని కాబట్టి నాకు సిగ్గులేదు. ఇంకా ఏం చేస్తా చెప్తాను. ఆ షేకు ఈ షేకులు అంటున్నారు. ఆ షేక్కి ఈ షేక్కి 200 రింగర్స్ అన్నారు. 100 రింగర్స్ 200 రింగర్స్ అన్నారు భయ్యా. అది సిగ్గులేకని చెప్తున్నా. మరి పచ్చిగా అనుకోకండి రా బాబు. ఏం చేస్తా, ఒక ట్రావెలర్ని కాబట్టి చెప్పాల్సి వస్తుంది మీకు తెలియడం కోసం. ఇంకా ముందుకు వెళ్ళిన తర్వాత అసలే మ్యాటర్ అడిగితే 400 రింగెట్లు 500 రింగెట్లు అన్నారు. పాపను బట్టి రేటు ఉంటుంది రా బచ్చా. అరే నేనే కొంపలో దూరలేదు. మళ్ళీ చెప్తున్నా, ఒక ట్రావెలర్గా మీకు అన్ని విషయాలు చెప్పాలి కాబట్టే చెప్తున్నాను. ప్లీజ్ అర్థం చేసుకోండి. నెక్స్ట్ వీడియో అదిరిపోద్ది, ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అవి కూడా చూడండి ప్లీజ్ రా మచ్చా. కొంచెం సపోర్ట్ చేయండి, ఓకేనా? బాయ్ బాయ్.